ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో శుక్రవారం వరుస దొంగతనాలు జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. పట్టపగలు సుమారు 11 గంటల సమయంలో ఎల్బీఎస్ నగర్లో కోళ్ల ఆర్మీ జవాన్ రంగనాయకుల ఇంట్లో సుమారు 5 తులాల బంగారం ఆభరణాలు, 5,000 నగదు దోచుకు వెళ్లారు. ఇటీవల సుమారు వారం రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లారు. ఇదే అదునుగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. అనంతరం ఖమ్మం రెహమత్ నగర్ ఫస్ట్ లైన్లో రిటైర్డ్ ఆర్మీ జవాన్ చల్లా కోటయ్య అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 3 తులాల బంగారము, 2,000 నగదు అపహరించారని చల్లా కోటయ్య అన్నారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారని ఇంటి యజమాని చల్లా కోటయ్య కుమారుడు శ్రీనివాసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రూజ్ టీం బృందంతో రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అక్కడ పెట్టింది సీరియల్ కింద దానికి తాళమే మళ్ళీ ఆ రూమ్ లో లేబోలేవాడు ఈ రూమ్ లేనే చెక్ చేసిండు. మళ్ళీ వాడు తాళం వేసాక ఈ రూమ్ అదే ప్లేస్ కి పోయి అక్కడే తీసిండు. ఎక్కడ గెలకలోడు అది ఉంది కదా, అక్కడ కూడా గెలకలే. కరెక్ట్ ప్లేస్ అక్కడికి వెళ్ళిండు. అది ఇప్పుడు 4-5 రోజులు ఇళ్ళలో లేకుండా గ్యాప్ వస్తుంటది కదా, తాళాలు వేసిండు.